హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సీక్వెల్ సిరీస్ డే 3లో సీక్వెల్ డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాము. ప్రీవియస్ వీడియోలో మనం డేటాబేస్ అంటే ఏంటి, తర్వాత నార్మలైజేషన్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు సీక్వెల్ డేటా టైప్స్ అంటే ఏంటి, ఎట్లా యూస్ చేస్తాము అనేది మనం తెలుసుకున్నాము. సీక్వెల్ డేటా టైప్స్ అనేది డేటాబేస్ డిజైన్ లెవెల్లో చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ టైప్ వచ్చి న్యూమరికల్ డేటా టైప్స్. న్యూమరికల్ డేటా టైప్స్ అంటే ఏంటి, మనం ఫ్రీక్వెంట్గా ఇంటీజర్ డేటా టైప్ అనేది యూస్ చేస్తాము. సో ఇంటీజర్ డేటా టైప్ అంటే సైజ్ వచ్చి 4 bytes అని ఉంది. సో దీని మీనింగ్ ఏంటంటే మనము ఇంటీజర్ డేటా టైప్ని యూస్ చేసుకొని 4 bytes దాకా డేటా అనేది స్టోర్ చేయొచ్చు అని అర్థము. ఫర్ ఎగ్జాంపుల్ 1 byte ఈజ్ ఈక్వల్ టు 8 bits. సో 4 bytes అంటే ఎంత అంటే 4 into 8 is equal to 32 bits. 32 bits దాకా డేటా అనేది మనము స్టోర్ చేయొచ్చు యూజింగ్ ఇంట్ డేటా టైప్. అంటే 30 చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 0 అనేది ఒక బిట్, 1 అనేది ఒక బిట్, 2 అనేది ఒక బిట్, అంటే ఇట్లా 32 bits దాకా మనం డేటా అనేది అలో చేయొచ్చు యూజింగ్ ఇంటీజర్ డేటా టైప్. ఇప్పుడు మన డేటా అనేది గ్రేటర్ దాన్ 32 bits ఉందంటే బిగ్ ఇంట్ డేటా టైప్ యూస్ చేస్తాము. లెస్ దాన్ 32 bits ఉందంటే ఇంట్ యూస్ చేస్తాము. లెస్ దాన్ 32 bits ఉంటే మన డేటా అనేది మనకి షూర్గా ఒక 16 లెస్ దాన్ 16 ఆర్ 16 bits ఉంది అంటే మనము స్మాల్ ఇంట్కి వెళ్తాం. స్మాల్ ఇంట్కి అంటే ఎట్లా టైం అంటే ఇప్పుడు అకౌంట్ నెంబర్ స్టోర్ చేయాలి, మనకు తెలుసు అకౌంట్ నెంబర్కి లెస్ దాన్ 16 ఆర్ 16 ఉంటుంది. సో అప్పుడు ఆ పర్టికులర్ విషయంలో మనం స్మాల్ ఇంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంట్ స్మాల్ ఇంట్ డేటా టైప్ని డీల్ చేయొచ్చు. మన డేటా అనేది లెస్ దాన్ 8 bits ఉంది అంటే టినీ డేటా టైప్. సో 1 byte దాకా స్టోర్ చేయొచ్చు, అంటే మీన్ 8 bits దాకా స్టోర్ చేయొచ్చు. సో బిట్ అంటే ఇక్కడ ఓన్లీ ఇట్ విల్ అలో 1 వాల్యూ, ఈదర్ 0 ఆర్ 1, ఇంత మాత్రమే అలో చేస్తుంది. మనము ప్రాక్టికల్గా చూద్దాము ఇది ఎట్లా వర్క్ అవుతుందని. తర్వాత ఇంకా డెసిమల్ డేటా టైప్. మనకి అకస్మాత్ ఫర్ ఎగ్జాంపుల్ మనము డేటా అనేది శాలరీ ఉంది, నాకు ఒక 200.20 వచ్చింది శాలరీ. 200.20 అంటే నాకు ఆఫ్టర్ డెసిమల్ కూడా కావాలి అంటే మనము డెసిమల్ డేటా టైప్ వెళ్తాము. ఇంటీజర్ డేటా టైప్ మనం మిస్ చేస్తే మనకి డెసిమల్ వాల్యూని అలో చేయదు. ఇట్ విల్ సపోర్ట్ ఓన్లీ ఫర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ వాల్యూస్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మోస్ట్ ప్రాబ్లీ మనము పాజిటివ్ వాల్యూని ఇన్సర్ట్ చేస్తాం. ఇంటీజర్ డేటా టైప్ విత్ అలోస్ పాజిటివ్ అండ్ నెగటివ్ వాల్యూ, డెసిమల్ వాల్యూస్ అంతా అలో చేయదు. సో మనకు డెసిమల్ వాల్యూస్ కావాలంటే డెసిమల్ డేటా టైప్ని డీల్ చేస్తాము. ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ డెసిమల్ డేటా టైప్ వచ్చేసి P,S అనేసినాం. అంటే ఏమి, P అంటే ప్రిసిషన్, S అంటే స్కేలింగ్. ప్రిసిషన్ డెసిమల్ డేటా టైప్ ఎట్లా యూస్ చేస్తాం, సింటాక్స్ అంటే డెసిమల్, ఫర్ ఎగ్జాంపుల్ 10,3 అని ఇచ్చామనుకో, ఏమంటే టోటల్ లెంత్ వచ్చేసి ప్రిసిషన్ వాల్యూ వచ్చేసి టోటల్ లెంత్ 10 ఉండాలి. ఆఫ్టర్ డెసిమల్ వాల్యూ వచ్చేసి 3 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 1000.35 ఉందనుకోండి, ఈ ఆఫ్టర్ డెసిమల్ వచ్చేసి ఇది స్కేలింగ్ వాల్యూ, ఈ టోటల్ లెంత్ వచ్చేసి ప్రిసిషన్ వాల్యూ. సో ఇది ప్రిసిషన్ వాల్యూ 10 ఇచ్చినప్పుడు 10,3 అంటే 10 వాల్యూ టోటల్. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 ఉంది, ఇది అలో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెసిమల్ ఆఫ్ 10,3 ఇచ్చేసి డేటా అనేది నేను 1 lakh ఇన్సర్ట్ చేయడానికి అయ్యలేదు, కుదరదు.
ఇక్కడ మనము ప్రిసిషన్ వాల్యూ ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఇవ్వాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ కావాలంటే ఇప్పుడు 10,3 ఇచ్చాను నేను, ఇక్కడ 0, 5, 4 ఇట్లా ఎన్ని వాల్యూలు ఇచ్చినా అది 2నే కన్సిడర్ చేస్తుంది. స్కేలింగ్ వాల్యూ ఏం కన్సిడర్ చేయదు. కాకపోతే ప్రిసిషన్ వాల్యూ ఇచ్చినప్పుడు మనం ఏమి లెంత్ అనేది ఇచ్చింటామో ఆ లెంత్ అనేది మనము మ్యాండేటరీగా అది అప్లికేబుల్ అవుతుంది. లెంత్ గానే ఎక్కువ ఇస్తే ఇది అలో చేయదు. ఫ్లోట్ డేటా టైప్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఒక వాల్యూ అనేది 55.695465 ఇట్లా ఉంది. ఇప్పుడు నాకు రీడ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. నాకు ఈ అప్రాక్సిమేట్ వాల్యూకి రౌండ్ అప్ చేయాలంటే 55.69 ఇక్కడ 54 ఉంది కాబట్టి 5కి ఇచ్చేస్తుంది. అకస్మాత్ 54 ఇక్కడ 6 ఉంది కాబట్టి 55 రౌండ్ అప్ చేస్తుంది. అప్రాక్సిమేట్ వాల్యూకి రౌండ్ అప్ చేయడానికి మనం ఫ్లోట్ వాల్యూ యూస్ చేస్తాం. మనీ అనేది కరెన్సీకి యూస్ చేస్తాం. డిఫరెంట్ కరెన్సీస్ డీల్ చేయడానికి మనీ డేటా టైప్ మనం యూస్ చేస్తాము. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇంటర్వ్యూలో క్వశ్చన్ రైజ్ అవుతుంది స్ట్రింగ్ డేటా టైప్లో. ఎట్లా అంటే చూడండి, క్యారెక్టర్ ఆర్ స్ట్రింగ్ డేటా టైప్ అంటాము. నాన్ యూనిక్ కోడ్ అంటే ఏంటి? క్యార్ ఆర్ వేర్ క్యార్. క్యార్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సింటాక్స్కి వచ్చి క్యార్ డేటా టైప్కి ఏమి క్యార్ ఆఫ్ 10 అని ఇచ్చామనుకోండి, ఇది ఫిక్స్డ్ లెంత్ అంటే ఏంటి? ఇట్ విల్ అలో టిల్ 10. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 క్యారెక్టర్ ఉంది అంటే ఇప్పుడు నేను శిల్ప అనేది డేటా అనేది ఇన్సర్ట్ చేస్తానంటే నువ్వు ఎంతనా ఇన్సర్ట్ చేసుకో, మెమరీ అలొకేషన్ ఈజ్ 10 అని ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ 6 ఉంటుంది. సో 6 ఉంటే కూడా ఇది 10 ఫిక్స్ చేసుకుంటుంది. ఇంకా 4 అనేది 4 స్పేసెస్ 4 బిట్స్ అనేది వేస్ట్ అవుతుంది ఇక్కడ ఫిక్స్డ్ లెంత్లో. అదే వేరియబుల్ లెంత్ అయితే వేరియబుల్ డేటా టైప్ అంటే వేర్ క్యార్ ఆఫ్ మనం ఏమి ఇస్తాం, ఒక 10 ఇచ్చామనుకోండి, శిల్ప అనే డేటాని ఇన్సర్ట్ చేస్తే అదేంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ 10 ఇది 6 బిట్స్ ఆఫ్ మెమరీ మాత్రమే యూజ్ చేసుకుంటుంది. డిపెండ్స్ అపాన్ ద డేటా ద లెంత్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అయితే ఇది బెటర్గా ఉంది కదా, వేర్ క్యార్ బెటర్గా ఉంది కదా, మనం ఇంకెందుకు క్యార్ యూజ్ చేయాలంటే క్యార్ డేటా టైప్ని స్టోర్ చేయడానికి మనకి 1 బైట్ ఆఫ్ స్టోరేజ్ నీడ్ అయితే వేర్ క్యార్కి 2 బైట్స్ తీసుకుంటుందండి. 2 బైట్ తీసుకుంటుంది. 1 బైట్ ఫర్ స్టోరేజ్ అండ్ 1 బైట్ ఫర్ ఓవర్ హెడ్ అనేసి తీసుకుంటుంది. దానికి ఎలాంటి డిపెండ్స్ అపాన్ ద డేటా అడ్జస్ట్మెంట్ వేరే అవుతుంది కాబట్టి 2 బైట్స్ తీసుకుంటుంది. సో మెమరీ ఇష్యూస్ వస్తుందని తిరిగా డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్ అండ్ డేటా టైప్ మనం క్యార్ ఆర్ వేర్ క్యార్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, యూనికోడ్ క్యారెక్టర్స్ డేటా టైప్. ఇక్కడ వేర్ క్యార్ మ్యాక్స్ అంటే సో అప్ టు 2 GB. ఫర్ ఎగ్జాంపుల్ కామెంట్స్ అనుకోండి, మనం వేర్ క్యార్ లెంత్ ఇవ్వడానికి కుదరదు, అడ్జస్ట్ చేయడానికి కుదరదు. సో మనం మ్యాక్సిమం టెక్స్ట్ డేటాని డీల్ చేస్తున్నామంటే వేర్ క్యార్ మ్యాక్స్కి వెళ్తాం. ఇక్కడ ఇంకా యూనికోడ్ డేటా టైప్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మ్యాక్సిమం ఈ క్యారు వేర్ క్యార్ సేమ్ లాగానే ఇక్కడ క్యారు వేర్ క్యార్ లాగానే క్యారు వేర్ క్యార్ వస్తుంది. ఇక్కడ అడుగుతారు డిఫరెన్స్, దీనికి అడుగుతారు. క్యార్ డేటా టైప్ అంటే ఏంటి, వేర్ క్యార్ అంటే ఫిక్స్డ్ లెంత్ ఉంటుంది, వేరియబుల్ లెంత్ ఉంటుంది. ఓకే, డిపెండ్స్ అపాన్ ద డేటా అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. ఇక్కడ అవ్వదు. ఇక్కడ ఇంకా వేర్ క్యారు క్యార్ అంటే ఏంటంటే చూడండి, క్యారు వేర్ క్యారు ఓన్లీ సపోర్ట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. క్యారు వేర్ క్యారు సేమ్. ఇక్కడ మనం ఏమి ఫంక్షనాలిటీస్ చెప్పుకున్నాము, సేమ్ ఫంక్షనాలిటీ. కాకపోతే అదర్ దాన్ ఇంగ్లీష్ వేరే అదర్ లాంగ్వేజెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. యావది క్యారు వేర్ క్యారు. వేర్ క్యార్ మ్యాక్స్ అంటే కూడా సేమ్. ఇంతే డిఫరెన్స్. ఏమంటే క్యార్ డేటా టైప్ ఓకే నాన్ యూనికోడ్ వచ్చి ఓన్లీ ఇంగ్లీష్కి, యూనికోడ్ వచ్చేసి ఇంగ్లీష్ ప్లస్ అదర్ లాంగ్వేజెస్. టెక్స్ట్ అంటే దీని బదులు మనం వేర్ క్యార్ మ్యాక్స్ యూజ్ చేసుకొని మనం డేటా అనేది స్టోర్ చేయొచ్చు. అది అవసరం లేదు, మోస్ట్ ప్రాబబ్లీ యూజ్ చేయము.
డేట్ టైమ్ డేటా టైప్స్. డేట్ టైమ్ డేటా టైప్స్ అంటే ఏంటి? మనకి డేట్ ఒక్కటే కావాలంటే డేట్ డేటా టైప్ యూస్ చేస్తాము. టైం ఒక్కటే కావాలంటే టైం డేటా టైప్ యూస్ చేస్తాం. డేట్ ప్లస్ టైం కావాలంటే డేట్ టైం డేటా టైప్ని యూస్ చేస్తాము. కాకపోతే ఇది డేట్ వచ్చేసి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటుందండి. దానికి కోడ్స్ ఉంటుంది. మనం ఇన్ డీటెయిల్గా ఓన్లీ డేటా టైప్స్ని డిస్కస్ చేసినప్పుడు చెప్పుకున్నాము. డేట్ టైంకి వచ్చేసి డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫార్మాట్స్ వై ఉంటుంది, వై తిరిగి ఎంఎం డిడి ఉంటాయి, కొన్ని ఎంఎం డిడి వై ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద కోడ్ ఆ ఫార్మాట్ అనేది వస్తుంది. సో మనము ఇన్ డీటెయిల్ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. అప్కమింగ్ వీడియోస్లో ఇందాక చెప్పుకున్నట్టు మనము 1 బైట్ ఆఫ్ స్టోరేజ్, 2 బైట్స్ ఆఫ్ స్టోరేజ్ అన్నాం కదా. సీక్వెల్ సర్వర్ అనేది డేటా అనేది ఫిజికల్గా పేజెస్లో స్టోర్ అవుతుంది, అది తెలుసు. కాకపోతే ఇది కూడా ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. డిఫాల్ట్ సైజ్ ఎంత పేజ్ అంటే ఈచ్ పేజ్ డిఫాల్ట్ సైజ్ 8 KB. 1 KB ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? మనము ఒక పేజ్లో 8 KB ఎంత డేటాని స్టోర్ చేయొచ్చు. సో 1 KB ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ బైట్స్? 1024 బైట్స్. ఇక్కడ 1 బైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 8 బిట్స్. ఇప్పుడు అట్లా 1 బైట్స్ని 1 పేజ్లో 1024 బైట్స్ అంత డేటాని మనం స్టోర్ చేయొచ్చు. అప్పుడు 8 కేబీని స్టోర్ చేయొచ్చు అంటే 1 KB ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ని బైట్స్. అంటే మనము 1 పేజ్లో ఎంత డేటా స్టోర్ చేయొచ్చు అంటే 8 ఇంటూ 1024 ఇసేస్తే 8192 బైట్స్ ఆఫ్ డేటాని మనము ఈచ్ పేజ్లో స్టోర్ చేయొచ్చు. కాకపోతే ఇంటర్వ్యూలో 8 KB సైజ్. అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ ఉంది, ఇక్కడ హెడర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ హెడర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏముంటుందంటే మెటాడేటా. ఆ పేజ్ మెటాడేటా అంటే ఏంటి? పేజ్ ఐడి, పేజ్ టైప్ అనేది పేజ్, ఆ పర్టికులర్ పేజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ హెడర్లో స్టోర్ అవుతుంది. సో ఈ హెడర్ది వచ్చేసి 96 బైట్స్ బై డిఫాల్ట్ ప్రతి పేజ్కి ఉంటుంది. ఈ హెడర్ పేజ్లో మనం ఏమి యాక్చువల్ డేటా అనేది ఇన్సర్ట్ చేయడానికి కుదరదు. సో యాక్చువల్ డేటా అనేది మనము ఆ పేజ్ హెడర్ ఇడ్సేసి వాట్ ఎవర్ ద స్పేస్ ఉంటుందో ఆ స్పేస్లో మనము యాక్చువల్ డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాము. ఇప్పుడు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8192 బైట్స్ అనేది స్టోర్ చేయొచ్చు. దాంట్లో మైనస్ చేస్తే మనకి 8096 బైట్స్ వస్తుంది. సో యాక్చువల్లీ మనం 8096 అంత డేటాని మనం ఒక పేజ్లో స్టోర్ చేయడానికి కుదురుతుంది. ఇందాక మనము థియరీగా చెప్పుకున్నాము. ఆ డేటా టైప్స్ ప్రాక్టికల్గా చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 32 అనేది ఉంది. ఇంట్ డేటా టైప్ని మనం ఇస్తే ఆల్రెడీ ఉంది. ఓకే ఓకే డ్రాప్ చేసేసి క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఇంటీజర్ డేటా ఎంప్లాయీ టేబుల్లో ఇంటీజర్ డేటా టైప్ అంటే చూడండి, ఇంటీజర్ వాల్యూ 1 రో ఎఫెక్ట్ అయింది. 1 వాల్యూని ఇన్సర్ట్ చేస్తా ఉన్నాం కనుక ఎంప్లాయీ ఐడి 2, ఎంప్లాయీ స్టేటస్ 0 అంటే యాక్టివ్గా లేదనమాట ఈ ఎంప్లాయీ. ఇప్పుడు ఏంటంటే డిపెండ్స్ అపాన్ ద డేటా మనం ఇంట్ బిగ్ ఇంట్ స్మాల్ ఇంట్ ఇస్తాము. ఈ బిట్ అనేది ఏంటి? ఐదర్ 0 ఆర్ 1 మాత్రం పాస్ చేయడానికి యూస్ చేస్తాము. ఇప్పుడు 1 ఎంప్లాయీ 3కి యాక్టివ్ ఉన్నారని 1 ఇచ్చేస్తే ఇన్సర్ట్ చేస్తే రో అనేది ఇన్సర్ట్ అయింది. సో 2 రికార్డ్స్ అనేది ఉంది, 0 ఆర్ 1. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 ఇస్తాను. కాకపోతే నేను ఎంప్లాయీ స్టేటస్లో బిట్ డేటా టైప్ని డిక్లేర్ చేస్తాను. ఇక్కడ 2 అనే వాల్యూని పాస్ చేస్తాను. ఏమవుతుందో చూద్దాం. చూడండి, ఇట్ వోంట్ అలో. ఓన్లీ అదేం చేస్తుందంటే
1నే అలో చేస్తుంది. చూడండి ఇప్పుడు ఎంప్లాయీ 4 కూడా అంతే, నేను ఒక 4ని అలో చేస్తాను. 4 అంటే కూడా అదేం చేస్తుందంటే ఒక్కటే తీసుకుంటుంది. ఎందుకంటే బిట్ డేటా టైప్స్ అలోస్ 0 ఆర్ 1. చూడండి ఇప్పుడు బిట్ డేటా టైప్కి క్లారిటీ అనేది వచ్చింది. ఇంకా డెసిమల్ అంటే ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ డేటా టైప్. ఓకే, 320 టేబుల్ని క్రియేట్ చేద్దాం. తిరిగా ఇది ఆల్టర్ చేస్తే ఆల్టర్ అంతా చేయాలి, కష్టమవుతుంది. అందుకే నేను సింపుల్గా టేబుల్ నేమ్ చేంజ్ చేశాను. ఎంప్లాయీ శాలరీ వచ్చి డెసిమల్ ఆఫ్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రిసిషన్ అండ్ స్కేలింగ్ వాల్యూ ఇవ్వాలి. 5 ఇస్తాను ప్రిసిషన్ వాల్యూ, స్కేలింగ్ వాల్యూ వచ్చేసి 2 ఇస్తాను. 5,2. ఓకే, ఇప్పుడు ఏంటంటే 4,4. ఓకే, ఎంప్లాయీ 1కే ఇస్తాం. ఇది ఎలాగో 1నే ఇన్సర్ట్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒక 224 ఇన్సర్ట్ చేస్తాను. చూడండి 224ని మనమైతే ఇన్సర్ట్ చేసాం కదా. సో 224 వచ్చా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎంప్లాయీ 2కి నేను లెంత్ వచ్చేసి ప్రిసిషన్ లెంత్ వచ్చేసి 5 ఇచ్చాను. సో 5 వాల్యూస్ ఉంది, 1 2 3 4 5 ఉంది, ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు 2000 ఇస్తాను, మనకి ఎర్రర్ వస్తుంది. సో లెంత్ మెన్షన్ చేసినప్పుడు ఆర్థమెటిక్ ఓవర్ఫ్లో ఎర్రర్ కన్వర్టింగ్ న్యూమరిక్ డేటా టైప్ టు న్యూమరిక్. అంటే మనం ఇక్కడ లెంత్ అనేది 5 ఇచ్చాము, ఇక్కడ 6 ఇస్తే తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 200 ఇచ్చాను, ఇక్కడ 55 అట్లా ఇస్తే కూడా అది 2 వాల్యూస్. మనము ఎంత వాల్యూస్ ఇచ్చినా సేమ్ వాల్యూ. ఇక్కడ మనము స్కేలింగ్ వాల్యూ 2 ఇచ్చాం కనుక 2 వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది. చూడండి అర్థమైంది కదా. ఇప్పుడు న్యూమరికల్ డెసిమల్ డేటా టైప్స్ అర్థమైంది. మనము ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వార్కార్ డేటా టైప్స్ మనం ఎట్లా యూజ్ చేస్తామంటే ఎంప్లాయీ నేమ్ అనేది వార్కార్ డిపెండ్స్ అపాన్ ద, ఇట్లా సింటాక్స్ వచ్చేసి ఇది యూజ్ చేస్తామన్నమాట. వార్కార్కి దీనికి సేమ్ అట్లానే ఉంటుందండి. కాకపోతే మనము డేటా అనేది ఇన్సర్ట్ చేసినప్పుడు ఆల్వేస్ క్యార్కి యూస్ చేసినప్పుడు సింగిల్ కోట్స్లో పెడితేనే తీసుకుంటుందండి. ఏవి అని అట్లా పెడితేనే తీసుకుంటుంది, లేకపోతే మనకి డేటా అనేది ఇన్సర్ట్ అవ్వదు. సింగిల్ కోట్స్లో లేకుండా మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే డేటా అనేది ఇన్సర్ట్ అవ్వదు. చూడండి 1 రో అనేది ఎగ్జిక్యూట్ అయింది, ఎందుకంటే 1 రో ఇన్సర్ట్ ఏబి వచ్చింది. అదే నేను సింగిల్ కోట్స్లో పెట్టలేదు, డేటా టైప్ అనేది వార్కార్ ఇచ్చానంటే ఎర్రర్ త్రో చేస్తుంది. ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడే ఇన్వాలిడ్ కాలం నేమ్ అనేసి వస్తాను, చూడండి తీసుకోదు. ఇన్వాలిడ్ కాలం నేమ్ అనేది తీసుకుంటుంది. మనకి ఏంటంటే వార్కార్ కానీ క్యార్ కానీ డేటా అనేది ఇన్సర్ట్ చేసినప్పుడు సింగిల్ కోట్స్లో ఉండాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.